వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ తన తాజా వార్షిక నివేదికలో భారతదేశంపై తన అక్కస్సును మరోసారి వెళ్లగక్కింది. భారత్ ని ఆందోళన కలిగించే దేశంగా ప్రకటించాలని సిఫార్సు చేయడంతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాలపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది. ఈ నివేదికపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ నివేదికను పక్షపాతంతో కూడినదిగా కొట్టిపారేశారు. భారత్ గురించి ఈ నివేదిక ఒక పాక్షిక వక్రీకరించిన చిత్రాన్ని ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి నిరాధారమైన వాదనలు కమిషన్ యొక్క విశ్వసనీయతనే దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. కేవలం భారత్ ని లక్ష్యంగా చేసుకోవడం మానేసి అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అక్కడ భారతీయ సమాజం ఎదుర్కొంటున్న బెదిరింపులపై దృష్టి పెట్టాలని భారత్ సూచించింది. భారతదేశం కేవలం ఒక ప్రజాస్వామ్యం మాత్రమే కాదు, మత స్వేచ్ఛకు బలమైన రాజ్యాంగ పునాదులున్న దేశం. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ప్రతి పౌరుడికి తన ఇష్టమైన మతాన్ని అవలంబించే, ఆచరించే మరియు ప్రచారం చేసే ప్రాథమిక హక్కును కల్పిస్తాయి. ఆర్టికల్ 29 మరియు 30 మైనారిటీలకు తమ భాష, సంస్కృతిని కాపాడుకునే మరియు విద్యా సంస్థలను స్థాపించుకునే ప్రత్యేక హక్కులను అందిస్తాయి. ప్రపంచంలోని అతి కొద్ది రాజ్యాంగాలలో మాత్రమే మైనారిటీలకు ఇలాంటి సంస్థాగత రక్షణలు ఉన్నాయి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఈ హక్కులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. మతపరమైన వేధింపులు జరుగుతున్నాయన్న వాదనలను 275 మంది మాజీ న్యాయమూర్తులు, దౌత్యవేత్తలు మరియు ఉన్నతాధికారుల బృందం తప్పుబట్టింది. వారు భారత జనాభా గణాంకాలను సాక్ష్యంగా చూపారు. భారతదేశంలో ముస్లింల జనాభా 1951లో 9.8% ఉండగా 2011 నాటికి 14.2% పెరిగింది. దీనికి విరుద్ధంగా పొరుగు దేశాలలో హిందూ మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ఉమ్మడి పాకిస్తాన్లో 20 నుంచి 22% ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం పాకిస్తాన్లో 1.5% నుంచి 2%కి, బంగ్లాదేశ్లో 7 నుంచి 8%కి పడిపోయింది. ఈ గణాంకాలు ఎక్కడ మతపరమైన వేధింపులు ఎక్కువగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. భారతదేశంలో బహుళత్వం అనేది కేవలం రాజ్యాంగ నిబంధన కాదు, అది వేల ఏళ్ల నాటి నాగరికత సంస్కారం. ఇక్కడ ధర్మసూత్రాలే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెడుతున్నాయి. మన దేశంలో భిన్నత్వం అనేది ఒక సవాలు కాదు, అది సమాజ సహజ లక్షణం. మన రాజ్యాంగం ఈ ప్రాచీన విలువలకు ఆధునిక ప్రజాస్వామ్య రూపం ఇచ్చింది. మనోజ్ జ్వాలా రాసిన భారత్ కే విరుద్ధ్ పశ్చిమ్ కే బౌద్ధిక్ షడ్యంత్ర వంటి పుస్తకాలు పాశ్చాత్య దేశాలు భారతదేశంపై ఎటువంటి పక్షపాత దృక్పథాన్ని కలిగి ఉన్నాయో వివరిస్తాయి. USCIRF అనేది కేవలం ఒక సలహా సంస్థ మాత్రమే, దాని సిఫారసులు అమెరికా ప్రభుత్వానికి కట్టుబడి కావు. అయినప్పటికీ అంతర్జాతీయంగా తప్పుడు అభిప్రాయాలు కలగకుండా ఉండాలంటే ఇటువంటి సంస్థలు వాస్తవాలను, గణాంకాలను పరిగణలోకి తీసుకోవడం అవసరం. మత స్వేచ్ఛపై భారత్ని విమర్శించేవారు ఇక్కడ క్షేత్రస్థాయి వాస్తవాలను, రాజ్యాంగ రక్షణలను మరియు భారతీయ సమాజంలోని సహజీవన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆరోపణలు చేసేవారు తాము పాటిస్తున్న ప్రమాణాలను తమ దేశాల్లోని సంఘటనల విషయంలో కూడా పాటించాలి. గౌరవం, సహజీవనం మరియు ధర్మం ప్రతిపాదన భారతదేశం తన బహుళత్వాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉంటుంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మూడింటిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.